కన్యా రాశి వారికి మంచి రోజులు వచ్చాయనేది నేను పదే పదే చెప్తున్నాను. మొన్న జూన్ 2వ తేదీన గురుడు వీరికి 11th స్థానంలోకి రావడం వల్ల వీరు మంచి లాభస్థానంలో ఉన్నారు. వీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అదేవిధంగా వీరికి ఫైనాన్షియల్‌గా కూడా వీరి గ్రోత్ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా వీరికి ఉపశమనం కలగనుంది. విద్యాపరంగా కూడా చాలా ఎంతో ఎత్తుకు ఎదగనున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా వివాహ ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. ఇలా అనేక రకాలుగా వీరికున్న సమస్యలు మొత్తం కన్యా రాశి వారికి తీరే అవకాశం వచ్చింది. మీరు కన్యా రాశిలో జన్మించి మీకు సమస్యలు ఉన్నట్లయితే మీరు ఒక్కసారి మీ పేరును సెర్చ్ చేసుకోవాలి. మీ పేరును సెర్చ్ చేసుకోవాలంటే ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ ఈ 2 పద్ధతుల ద్వారా గనుక మీరు మీ పేరును సెర్చ్ చేసుకున్నట్లయితే మీకున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. కాబట్టి కన్యా రాశిలో ఉండి మీకు ప్రాబ్లమ్స్ గనుక అలానే ఉన్నట్లయితే మీకు కొన్ని నేను పరిష్కారాలు చెప్తాను. ఆ పరిష్కారాలు గనుక మీరు పాటించినట్లయితే మీకున్న సమస్యలు మొత్తం తొలగిపోతాయి.